హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపీటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాస్పోర్ట్ రెన్యువల్ ఎలా చేయాలి, అలాగే రీఇష్యూ. సో రెన్యువల్ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ పాస్పోర్ట్ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తే సో మీకు ఒక పేజ్ అయితే వస్తుందన్నమాట, పాస్పోర్ట్ సేవ హోమ్ అని చెప్పి. సో ఈ ఫస్ట్ పేజ్ని అయితే మీరు క్లిక్ చేయండి. సో మీకు ఓపెన్ అవగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ కాబట్టి కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి మీ పాస్పోర్ట్ ఆఫీస్ అలాగే మీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. మనం రీఇష్యూ చేస్తున్నాం కాబట్టి, సో పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి ఓల్డ్ పాస్పోర్ట్లో ఎలా అయితే డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ అవి అయితే ఫిల్ చేసేయండి. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మొత్తం మీ నేమ్, సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, అలాగే మీకు ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్. ఒక లాగిన్ ఐడిని మీరే క్రియేట్ చేసుకోండి, ఒక పాస్వర్డ్ని కూడా మీరే క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఒక హింట్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో అది కూడా ఒక క్వశ్చన్ అక్కడే సెలెక్ట్ చేసుకొని దానికి ఒక ఆన్సర్ మీద క్లిక్ చేసి తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మెయిల్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది అనమాట. సో లింక్ అయితే వస్తుంది, రిజిస్ట్రేషన్ లింక్. దాన్ని మీరు క్లిక్ చేసి యాక్టివేట్ చేయాలి. సో ముందుగా మీరు మీ జీమెయిల్ని అయితే ఓపెన్ చేస్తే మీకు ఇలా మెయిల్ వస్తుంది అనమాట, రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అని చెప్పి. ఇక్కడ కింద చూసుకుంటే మీకు ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి సేమ్ అక్కడ మీరు ఏదైతే యూజర్ ఐడి ఇచ్చారో ఆ యూజర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్తే సో మీకు అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు మీ లాగిన్ ఐడితో పాటు పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ కనిపిస్తున్న స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ అయిన తర్వాత అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అని చెప్పి ఉంది, అలాగే రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని చెప్పి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు 2 వస్తాయన్నమాట. సో ఫస్ట్ వన్ చూస్ చేసుకోండి, ఎందుకంటే సో మీరు అప్లికేషన్ని ఆన్లైన్లోనే ఫిల్ చేయొచ్చు. అదే మీరు సెకండ్ అనుకోండి, మీరు ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సో మళ్ళీ పెట్టాల్సి వస్తుందన్నమాట, అప్లోడ్ చేయాలి. కాబట్టి మీరు ఫస్ట్ వన్ చూస్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీ డిస్ట్రిక్ట్ని, మీ స్టేట్ని, అలాగే డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత మీకు పాస్పోర్ట్ టైప్. సో ఇక్కడ మీకు ఫ్రెష్ పాస్పోర్టా, రీఇష్యూ ఆఫ్ పాస్పోర్టా అని. సో మనకు రెన్యువల్ కాబట్టి రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ ఏదైనా రీజన్ ఉందా అంటే పర్టికులర్స్ ఏమైనా చేంజ్ చేయాలా, డ్యామేజ్డ్ ప్రోడక్టా, లేకపోతే సో వ్యాలిడిటీ అయిపోయిందా, లేకపోతే సో ఎక్స్పైర్ అయిపోతుందా అని చెప్పి వాటి మీద ఏదైనా ఉంటే సో అవి క్లిక్ చేసుకోవచ్చు మీరు, వ్యాలిడిటీ సంబంధించినట్టు. దాని తర్వాత టైప్ ఆఫ్ అప్లికేషన్, నార్మల్గా తత్కాల అని చెప్పి. సో నార్మల్, మీకు ఒకవేళ ఫాస్ట్గా కావాలంటే తత్కాల్ పెట్టుకొని సో నెంబర్ ఆఫ్ పేజెస్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు అప్లికెంట్ డీటెయిల్స్, సో మీ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి. సో సేమ్ పాస్పోర్ట్, ఓల్డ్ పాస్పోర్ట్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మొత్తం ఫిల్ అయితే చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు మీ నేమ్ ఇవ్వాలి, సర్నేమ్ ఇవ్వాలి, జెండర్, అలాగే దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్. సో ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, సో చూడండి. అలాగే డిస్ట్రిక్ట్, మ్యారిటల్ స్టేటస్, ఒకవేళ మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వచ్చు, ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వచ్చు, ఓటర్ ఐడి ఉన్న ఇవ్వచ్చు. సో దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ మదర్ నేమ్ అలాగే మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి దాని తర్వాత సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీ ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ప్రజెంట్ అయితే ఏదైతే ఉందో హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, విలేజ్, అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్, ఏ పోలీస్ స్టేషన్కి అయితే మీద వస్తుందో సేమ్ అది, మళ్ళీ మీ మొబైల్ నెంబర్, పిన్ కోడ్, సో ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఇక్కడ మీ పక్కింటి వాళ్ళతో లేకపోతే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఎవరిదో ఒక ఇవి ఇచ్చి ఎంటర్ అయితే చేయండి. దాని తర్వాత పాస్పోర్ట్, మన పాస్పోర్ట్ నెంబర్ అయితే ఏదైతే ఉందో ప్రీవియస్ పాస్పోర్ట్, సో ఆ పాస్పోర్ట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎప్పుడైతే ఇష్యూ చేసినారో అది ఎంటర్ చేయాలి, ఎక్స్పైరీ ఎప్పుడైంది, అలాగే ఎక్కడ ఇష్యూ చేసినారు అది మొత్తం అయితే ఎంటర్ చేయాల్సిన తర్వాత ఇక్కడ ఆబ్వియస్లీ అన్నీ నోనే వస్తాయి. సో మీరు చదివి పెట్టండి, లేదంటే అన్నీ నో అని పెట్టేసేయండి, ఏం కాదు.
నెక్స్ట్ మీకు ఒక ఇమేజ్ అయితే వస్తుందన్నమాట. సో ఎలా అయితే మీరు అక్కడ ఇచ్చిన డీటెయిల్స్కి పాస్పోర్ట్ ఎలా అయితే ఉంటుందో, సో ఇది ఒకసారి మొత్తం మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా, స్పెల్లింగ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ మీద కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి, సో కరెక్ట్గా ఉంటే సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే పాస్పోర్ట్ సేవలో సబ్మిట్ చేస్తారో అవి క్లిక్ చేయండి. సో బేసిక్గా ఆధార్ కార్డ్, సో రెసిడెన్సీకి కూడా ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు, ఓటర్ ఐడి ఇవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు. సో అవి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎస్ఎంఎస్ కానీ మీకు కావాలనుకుంటే సో ఎస్ మీద క్లిక్ చేయండి. దానికి ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. తర్వాత ప్లేస్, మీ ఊరు పేరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో అది క్లిక్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సో సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా అయితే వస్తుందన్నమాట. సో మీరు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలంటే పే అండ్ షెడ్యూల్ అపాయింట్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఈజీగా పే చేసేయచ్చు, యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ. సో ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. సో ఇది క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు షెడ్యూల్ అపాయింట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఆర్పిఓ, సో నేనైతే విజయవాడ పెట్టాను. అలాగే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సో నాకు తిరుపతి దగ్గర కాబట్టి నేను తిరుపతి పెట్టుకుంటున్నాను. తర్వాత మీరు ఇక్కడ కనిపించున్న క్యారెక్టర్స్ అయితే సో టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనము అపాయింట్మెంట్ అయితే బుక్ చేయాలి. సో క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీకు ఏ డేట్ అయితే అవైలబిలిటీలో ఉందో గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఆ డేట్ మీద క్లిక్ చేసి పే అండ్ బుక్ అపాయింట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం పేమెంట్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు డెబిట్ కార్డ్ అయితే ఉంటుంది, ఛార్జెస్ చూసుకోండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే, క్రెడిట్ కార్డ్ అయితే సో ఏదైతే మీద ఉందో వాటి మీద క్లిక్ చేసి సో ఇప్పుడు నేనైతే విపిఐ మీద నా వర్చువల్ పేమెంట్ అడ్రస్, సో నేను యూపీఐ ద్వారా పే చేస్తున్నాను కాబట్టి నా విపిఐ అడ్రస్ అయితే క్లిక్ చేసి సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను నా యూపీఐ ఐడి ఫోన్పేది ఇచ్చాను కాబట్టి నాకు నోటిఫికేషన్ అయితే ఫోన్పేలో వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను అక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వగానే సో నాకైతే ఇక్కడ పేమెంట్ స్టేటస్ అయితే సక్సెస్లోకి అయితే మారిపోతుంది. సో వన్స్ పేమెంట్ అయితే డన్ అయిందనుకో సో మీకు పేమెంట్ స్టేటస్ అయితే సక్సెస్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత మీ ఫోన్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. సో మీకు అలాట్మెంట్ ఇచ్చిన టైం అలాగే సో డేట్ ఏదైతే మీరు బుక్ చేసుకున్నారో ఆ డేట్కి అయితే మీకు అపాయింట్మెంట్ అయితే షెడ్యూల్ అయిపోతుంది. సో అలాగే మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అక్కడ ఇచ్చుకున్నారో ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి. అలాగే మీరు ఏ ఫాము తీసుకెళ్లాల్సిన అవసరం లేదనమాట. సో జస్ట్ మీ ఫోన్కి అయితే ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ చూపిస్తే మిమ్మల్ని లోపలికి అయితే అలో చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.